హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్, అలాగే ముందు ఏం జరిగింది అన్ని విషయాలు అయితే మనము ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయబోతున్నాను. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. నేను ఆల్రెడీ మీకు 15 రోజుల ముందే చెప్పాను. ఏం చెప్పానంటే బ్రహ్మముడి సీరియల్ అయితే ఎండ్ అవ్వట్లేదు అనేసి మీకు చెప్పాను. అక్కడ స్టోరీ మారుతుంది అనేసి కూడా చెప్పాను. రాజుకి ప్రాబ్లం ఉంటుందని చెప్పాను. యాస్టీస్గా అలాగనే జరుగుతుంది. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ కేసు అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా జస్ట్ ఒక 3 రోజుల్లో కేసు అయితే క్లోజ్ అయిపోతుంది. రాజు అయితే బయటకు వచ్చేస్తాడు, ఇది పక్కా. మళ్ళీ తర్వాత ఏం స్టోరీ తీసుకొస్తారో దాన్ని బట్టి మనం సీరియల్ ముందుకు జరుగుతుందా లేకపోతే ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. కానీ అక్కడ రాజు బెయిల్ పై నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ అనామికను అలాగనే ఉంచాలి. రాజు బెయిల్ పై నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కేసుని ఇప్పుడు ఎలాగైతే మనం మాయ ఎపిసోడ్ ఎలాగైతే చేసాము ఆ విధంగా చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం కేసు అన్నప్పుడు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిరోజు మనకి కోర్టు, ఇల్లు, అప్పుని తిట్టడం, కోర్టులోకి రావడం, కోర్టులో ఆ లాయర్ మాత్రం చాలా ఓవర్ యాక్షన్, అంటే మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదు. నిన్నేమో వాచి జోబులు వేసేసినాడు, ఈరోజు ఏమో పెన్న పడిపోయింది, పెన్న ఎత్తిండి అనేసి అన్నాడు. అసలు మామూలుగా అసలు వాళ్ళంత కష్టాల్లో ఉన్నా కానీ మళ్ళీ అట్టకు ఫైనల్గా అయితే కేసుని అయితే ఒక దారికి తీసుకొస్తా ఉన్నాడు లాయర్ అయితే. కానీ లాయర్ ఓవర్ యాక్షన్ కూడా కొంచెం చూడలేకపోతాను, అది మాత్రం పక్క. రాడ్ నేను ఫస్ట్ రోజే చెప్పాను, రాడ్ని పర్టికులర్గా చూపించారంటే అక్కడ రాడ్ మెయిన్ కీలకంగా మాట్లాడుతుంది అనేసి. ఇంకొక విషయం కూడా చెప్తాను. మన కావ్య చంపబోయాడు అనేసి కోర్టులో చెప్పింది కదా, దానికి వాళ్ళ అత్తగారు కూడా అన్నారు కదా. వాళ్ళ అత్తగారు అనిన దాన్ని కూడా అక్కడ రేపు ఎవరినో ఒక రౌడీ షెటర్ని అయితే తీసుకురాబోతున్నారు. రౌడీ షెట్ని తీసుకొచ్చినప్పుడు నా భార్య నిజం చెప్పింది, అంటే కళావతి నిజం చెప్పింది కదా, అప్పుడు ఇది చెప్పేది కూడా నిజం అనేసి అక్కడ అప్పు ప్రూవ్ చేయాలి, లేకపోతే కళావతి ప్రూవ్ చేయాలి. ఆ మాట కూడా చాలా కీలకంగా మారిపోతుంది రేపు ఎపిసోడ్ కానీ ఎల్లుండి ఎపిసోడ్ కానీ. రేపు ఎపిసోడ్లో జస్ట్ కోర్టులో సీన్ జరుగుతుంది. మనకు లాస్ట్ మూమెంట్ వరకు ఏది కానీ రాదబ్బా. ఇప్పుడు కోర్టులో ఇంకా రాజే హత్య చేసినాడు అనేసి చెప్పేస్తూ ఉంటారు. చెప్పేసేటప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒక్క సెకండ్లో తీసుకొస్తారు చూడండి, అదేవిధంగా జరుగుతుంది. ఇంకా రైటర్ రాసేటప్పుడు ఆ కారాగార శిక్ష అని రాసేటప్పుడు చెప్తారు. కానీ అక్కడ అనామిక పేరు బయటకు వస్తుందా రాదా అనేది మనం వెయిట్ చూడాలి. సో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేసి మీకైతే అన్ని హింట్స్ అయితే వాళ్ళు ఇస్తా వస్తూ ఉంటారు. ఫస్ట్ రాడ్ ఇచ్చారు, అలాగే మన కావ్య అయితే ఒక మాట చెప్పడం వల్ల, చంపబోయాడు అని చెప్పడం వల్ల ఇంట్లో ఎంత కాంట్రవర్సీ అయింది. అలాగే మన అపర్ణ గారికి అయితే మాట ఇచ్చింది. ఏం మాట ఇచ్చింది? నేను బావగారిని తీసుకొస్తాను, బావగారు తప్పు చేయలేదు అని చెప్పారు. మళ్ళీ రాజు కావ్య ఎమోషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇదే అండి విశ్లేషణ. మీరైతే నేను సీరియల్ ఏదైతే చెప్తానో అదే చెప్తాను, వేరే ఏం చెప్పట్లేదు. మీకు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తాను, మీకు అర్థమవుతుంది. ఇంకో వీడియో చూసి నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.